ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుంచి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మన భాగాన్ని బిగ్గరగా ప్రారంభంగా చదువుకుంటాం. తీతు రాసిన పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నవని మనకు బోధించుచున్నది. మనం చదువుతాం. కీర్తన 95:3 వచనం. కీర్తన 95:3 వచనం. కీర్తన 95:3 వచనం. ఆరాధన కొరకై యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యుగల మహారాజు. ప్రభు సాయం కొరకై చాలా ప్రార్థన చేసుకుంటాం. మనం మోకరించండి. మనందరం ప్రార్థన ప్రకటిద్దాం. తండ్రి దైవదేవ, మా ప్రభుత్వ రక్షకుడు మీ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన ఘనమైన అద్భుత నామం స్తుతిస్తున్నాం. ప్రభా, 11 మాసములు మీరు ప్రేమించి కాపాడి ఈ 12 మాసములో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మరొక పూర్ణాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మొదటి ఆదివారం మేము ఆరాధించుటకై సమాజంగా సమకూర్చిన మీ ప్రేమంతటి బట్టి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నట్టు స్తోత్రాలు తెలుస్తున్నాను. భూమిని ఆకాశం కలిగిస్తున్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా దయతో మీరే కరుణించండి. కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా నన్ను కూడా మీ శిరోచను బలపరచండి. తీసుకొచ్చిన మీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఇక రావాల్సిన వారు ఉంటే వారు బలపెట్టి నడిపించమని కోరుతున్నాం. దయతో నన్ను కరుణించి నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన ఘనమైన మహిమలో నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. డిసెంబర్ మాసంలో మొదటి ప్రభుత్వం దావీదు రాసిన కీర్తన 9వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్యుగల మహారాజు. ఈ దేవుని ఎందుకు మనం ఆరాధించాలి? ఈ దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే రాయబడిన మాట, ఈయన ఎటువంటి దేవుడు అంట? ఈయన చెప్పండి మాట 10 వచనం. తీతు రాసిన పత్రిక 2:13 రాయబడిన మాట, అనగా మహాదేవుడు. ఏ దేవుడు చెప్పండి? లోకంలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కానీ మహాదేవుడు ఎక్కడ కనబడడం మనం చూడలేము. ఎందుకు ఈయన మహాదేవుడు అంటే ఆయన భూమిని ఆకాశమును ఆయన ఒక్క మాట చేత సృష్టిస్తూ వచ్చిన గొప్ప దేవుడు. ఈ మహాదేవుని ఎందుకు మనం ఆరాధించాలంటే కీర్తన 95:3 రాయబడిన మాట ఏంటంటే దేవతలందరికీ పైన. ఎక్కడంట? అందరికీ పైన ఉన్నాడా కింద ఉన్నాడా? పైన ఉన్న దేవుడు. ఆకాశం నా సింహాసనము, తర్వాత భూమి నా పాదపీఠం. ఈయన పైన ఉన్న దేవుడు. పైన ఉన్న దేవుడు మానవుని ప్రేమించి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు అర్థమైందిగా. పైన ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు?
భూమి క్రిందకు వచ్చి అంటే భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఈ దేవుని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ దేవుని ఎందుకు మనం గణపరచాలంటే ఈయన దేవుడే, కానీ ఈయన దేవుడు మానవుడిగా మార్చబడుతూ వచ్చాడు. ఈయన దేవుడే, కానీ ఈ దేవుడు మానవ కొరకై తగ్గించుకున్నాడు. ఈయన దేవుడే, కానీ మానవ పాపము కొరకు ఆయన తన ప్రాణంలో ప్రాయశ్చిత్త బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈయన ఎటువంటి దేవుడు అంటే ఈయన మహాదేవుడు. ఏ దేవుడు అంట? ఈయన మహాదేవుడు. ఈ మహాదేవుడు చేసుకొచ్చిన కొన్ని కార్యాలు మనం తెలుసుకుంటే మన దేవుణ్ణి ఆరాధించుకుండలేదు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మహాదేవుడు చేసుకొచ్చిన మహాకార్యం చూడండి. దేవుని వాక్యంలో చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మహాదేవుడు చేస్తూ వచ్చిన మహాకార్యం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదామట. ఎఫెసీ పత్రిక 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుణ్ణి చేరవచ్చిన మనము ఎందుకు ఆరాధించాలి అంటే మా ప్రేమ వాళ్ళ ఇలా మహాప్రేమ. ఏ ప్రేమ అంట? మహాప్రేమ. ఎందుకు ఆయన ప్రేమ మహాప్రేమ అంటే లోకంలో ప్రేమ ఏమి జ్ఞాపకం చేస్తుంటే చూడండి, ఈ లోకంలో డబ్బున్న వారినే ప్రేమించగలుగుతారు, చదువుకున్న వారినే ప్రేమించగలరు. చూడండి, ఉద్యోగస్తులనే ప్రేమిస్తారు. చూడండి, వాళ్ళ యొక్క స్థానాన్ని తగిన వారిని ఎంచుకుంటారు. కానీ చూడండి, తక్కువ వారిని ఎవరు ప్రేమిస్తారా? తక్కువ వారిని ఎవరు ప్రేమించరు. చూడండి, రాజకీయ నాయకులతోనే వాళ్ళ సంబంధాలు పెట్టుకుంటారు. వారి వివాహ సమయాలు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, అంటే వాళ్ళ హై కేటగిరీ వారు ఉన్నతమైన వారిని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ తక్కువ వారిని ఎవరు ప్రేమించరు. తక్కువ వారు ఎట్లా అంటే తక్కువగా చూస్తారు. అయ్యో వాళ్ళెవరు, వాళ్ళు తక్కువ కులస్తులు, వాళ్ళు తక్కువ వారు, మనమేంటి, మనం గొప్పవారం, మన కులమేంటి, మన కులం గొప్పది, వాళ్ళెక్కడ, వాళ్ళ అనారికులు, వాళ్ళు ఎక్కడో ఊరు బయట ఉండేవాళ్ళు. ఇలా ఇటువంటి ఉంటాయి. అంటే ప్రేమ ఎటువంటే చూడండి, నిజమైన ప్రేమ ఎప్పుడు తక్కువ చూడదు, ప్రేమ తగ్గించుకుంటుంది. చూడండి, ఈనాడు మానవునికి ఉంటాయి భేదాలు ఉంటాయి. ప్రేమించే విషయంలో పెద్దవారిని ఒకలాగా ప్రేమిస్తారు, చిన్నవారిని చెప్పండి, అవునా కదా? ఎవరి మన ఇంటికి గొప్ప వాళ్ళు వస్తే ఎట్లా ప్రేమిస్తాం మనం? చెప్పండి. ఉదాహరణకి ఎవరి మన ఇంటికి ఒక మంత్రి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ప్రేమిస్తాము? వాళ్ళకి చక్కగా ఇంటికి రాగానే వాళ్ళకి ఐదు మర్యాద చేస్తాము, చక్కగా మన కూడా దాంట్లో ఇంకా ఎక్కువ పెడతాం. ఎందుకంటే వాళ్ళు ప్రేమించబట్టి. మనకంటే ఏదో తక్కువ వేస్తే అట్లా చేస్తాం మనము. చెప్పండి. అంటే ప్రేమ ఎటువంటిదంటే ఉన్నప్పుడు ఒక ప్రేమ ఉంటుంది, చూడండి, పేదల పట్ల ఒక ప్రేమ ఉంటుంది. కానీ దేవుడు ఆయన ఎటువంటి ప్రేమ అంటే మహాప్రేమ. అందరి మీద ఒకే ప్రేమ చూపిస్తూ వచ్చాడు. అంటే ఆయన ప్రేమలో వంచన లేదు, ఆయన ప్రేమలో కపటము లేదు, ఆయన ప్రేమలో స్వార్థము లేదు, ఆయన ప్రేమలో ఈర్ష్య లేదు. దేవుడి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే భక్తుడు అంటాడు శాశ్వతమైన. ఏ ప్రేమ ఉంటుంది? శాశ్వతమైన ప్రేమ, ఒకే ప్రేమ. చూడండి, నిజంగా ఈ ప్రభుని మనం ఆరాధించాలంటే ఈయన మన పట్ల చూపుతూ వచ్చిన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది మహా ప్రేమ. నిజంగా ఈ దేవుడు మన పట్ల మహా ప్రేమ చూపించాడు కాబట్టి ఆ తండ్రి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడు యేసు ప్రభువాన్ని ఈ భూలోకానికి పంపుతూ వచ్చాడు. కనుక ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమకు బలి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన మనము ఎందుకు ప్రభును ఆరాధించాలంటే ప్రేమకు నోచుకొని మనము, ప్రేమకు అర్హత లేని మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చిన మాట యోహాను 3:16 ప్రకారం దేవుడు ఏమన్నమాట?
చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కొంత కాదు, కొంత ఎక్కువ. చెప్పండి, ఎంతోనా కొంతనా? ఎంతో, దానికి లిమిట్ లేదు. మానవ ప్రేమకు అర్హతలు ఉంటాయి. అంటే ఇంత పరిమితి ఉంటుంది ఇంతవరకనే, కానీ ఆయన ప్రేమకు పరిమితి లేదు. ఆయన ప్రేమ ఎంతో ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ అగపే ప్రేమ. ఆయన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ప్రతిగా యేసు క్రీస్తు ప్రభువారు చూడమాట. చూడండి, ఆయన మహా ప్రేమ చేత మనం ప్రేమించి చూడండి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. అంటే మానవుడు పాపమును బట్టి చెప్పడమేమంటే చెప్పండి మరణిస్తూ వచ్చాడు. ఆత్మల మరణము. రోమపత్రిక రాసిన మాట 5వ అధ్యాయంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపము చేయడం వలన మరణం అందరికీ సంప్రాప్తమాయను. మానవుడు పాపాన్ని బట్టి మరణిస్తూ వచ్చాడు, ఆత్మ మరణము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన చనిపోయిన మనల్ని చెప్పండి ఏం చేసుకొచ్చాడు? ఆయన ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. నిజంగా ఇది ప్రేమ. బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించిన మనం ఏం చేయాలా చెప్పండి? ఇప్పుడు మనం బ్రతికుండా మనం ఏం చేయాలా చెప్ప ఏం చేయాలక్క? బ్రతికుండా మనం ఏం చేయాలంటే మన యొక్క గొంతులు తెరిచి ప్రభుని, ప్రభా ఎప్పుడో లోకంలో ఎంతో మంది మరణించారు తండ్రి, అయితే ప్రభా అటువంటి మరణము నా గృహము నా దగ్గర దరి చేరకుండా ఇంతవరకు నువ్వు నన్ను బ్రతికిస్తూ వచ్చావు కాబట్టి నేను హృదయమారా నిన్ను చెప్పండి ఏం చేయాలి? మనము ఆరాధన చేయాల. సజీవులు కదా నిన్ను స్తుతించెదరు. ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని బ్రతికించిన దేవుడు కనుక. మొట్టమొదటి మాట ఏమిటంటే ఆయన మన పట్ల చూపుతూ వచ్చిన ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే ఇది? ఏ ప్రేమ చెప్పండి? ఏ ప్రేమ ఇది? శాశ్వత ప్రేమ. మొట్టమొదటి మాట ఏమంటే ఈయన మహాదేవుడు కాబట్టి ఆయన మన పట్ల మహా ప్రేమ చూపుతూ వచ్చాడు. ఏ ప్రేమ? ఎట్టి చూపించండి. ఎట్లా? దేవుడు మన పట్ల మహా ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా ఈ మహాదేవుడు మన పట్ల చేస్తూ వచ్చిన చూడండి మరొక కార్యము చూడండి దేవుని వాక్యంలో లూకాసు సువార్త 1వ అధ్యాయము 70వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 70వ వచనంలో చూడండి మధ్యలో ఉంటుంది అన్నమాట. చూడండి అక్కడ 70 మధ్యలో మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన కనబడింది అన్నమాట. లూకాసు సువార్త 1వ అధ్యాయము 79లో చూడండి కింద ఉంటుంది, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. చాలా మాట. అంటే దేవుడు ఏం చూపుతూ వచ్చంటే ఒక మనిషిని పట్ల ఏమంటే మహా వాత్సల్యత. ఏమిటంటే మాట మహా వాత్సల్యత. నిజంగా ఈ దేవుడు ఎందుకు మనం ఆరాధించాలంటే మా ప్రియమైన కదా ఆయన మన పట్ల వాత్సల్యత చూపుతూ వచ్చాడు. ఈ వాత్సల్యత ఏం చేస్తూ వచ్చింటే ఒక మానవుని చూడమాట వారి పాపములను క్షమిస్తూ వచ్చింది. ప్రేమ ఏం చేస్తూ వచ్చిందంటే మా ప్రియమైన వాళ్ళరా ప్రేమిస్తూ వచ్చాడు. రెండోదిగా ఆయన వాత్సల్యత మానవుని పాపములను క్షమిస్తూ వచ్చింది. చూడండి, నువ్వు ఒక తప్పు చేసి పోలీసు దగ్గరికి వెళ్ళి నేను పలానా తప్పు చేశానంటే ఆయన క్షమిస్తాడా? ఉదాహరణకి నేను ఒక దొంగతనం చేసి వచ్చాను అంటే ఆ వ్యక్తి ఉంటాడు మంచోడి అంటారా? తీసుకెళ్ళి టేస్టులు పెడతాడా? టేస్టులు పెడతాడు. నేను ఒక హత్య చేస్తూ వచ్చాను అంటే మంచోడి బాగా చేసామంటాడా? తీసుకెళ్ళి పెడతాడు టేస్టుల్లో. ఇమ్మీడియట్గా ఎటువంటి ఆలోచన లేదు, వెంటనే వెళ్ళి ఎక్కడంట పోలీస్ స్టేషన్లో పెడతాడు. అంటే వాళ్ళకి క్షమించరు. కానీ ప్రభు ఎందుకు వచ్చి మనం అడిగితే బైబిల్ మాట ఏమిటంటే మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు
నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలంటే ఆయన క్షమించే దేవుడు కనుక ఈ క్షమించే దేవుడిని మనం ఎరిగి ఉన్నాము. ఈ క్షమించే దేవుడిని మనం కలిగి ఉన్నాము కనుక రెండో మాటకి మనం జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వల్ల ఆయన క్షమించే దేవుడు. మన జీవితంలో మనం ఎక్కడ తప్పిపోతూ వచ్చామో ఈ గడిచిపోయిన 11 మాసాల్లో ఇంతవరకు ఆయన మనల్ని క్షమిస్తూ వచ్చాడు. నిజంగా ఈ లోకంలో ఏ మనుషుడు మనం క్షమించడు కానీ దేవుడు మాత్రమే ఆయన మనల్ని క్షమించే దేవుడు. కనుక మన జీవితంలో కూర్చోండి, బయట కూర్చోండి, లేదంటే డిస్టర్బ్ చేయకు. అనగలేదు నువ్వు అన్నం పెట్టలేదు, నీకు అన్నం పెట్టలేదా? కనుక గమనించండి, మన జీవితంలో ప్రభు మనం ఎందుకు ఆరాధించాలంటే మా ప్రియమైన వారు ఆయన వాత్సల్యత మన పట్ల చూపుతూ వచ్చాడు. ఆ వాత్సల్యం చేస్తూ వచ్చిందంటే మా యొక్క పాపములను క్షమిస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదటి ఈ దేవుడు మహాదేవుడు మహాప్రేమను చూపుతూ వచ్చాడు. రెండోదిగా ఈ దేవుడు మహా వాత్సల్యత. నిజంగా మనం ప్రభువును ఆరాధించాలి. ప్రభా గడిచిపోయిన సంవత్సరంలో గడిచిపోయిన 11 మాసాలు ప్రభా నేను ఎక్కడ తప్పిపోతూ వచ్చానో, ఎక్కడ పడిపోతూ వచ్చానో, నా మాటలు బట్టి, నా చూపులు బట్టి, నా తరపును బట్టి తండ్రి నీ పాపం చేస్తూ వచ్చినాను. అయినప్పటికీ తండ్రి మీరు నన్ను క్షమించిన దేవుడు. ఈ లోకంలో ఎవరు క్షమించకపోయినా ఆయన మాత్రము నిన్ను క్షమిస్తూ వచ్చిన దేవుడు. ఇటువంటి దేవుడు మనం ఏం చేయాలంటే హృదయమార మనం ప్రభుని మనము ఆరాధన మనము చేసేవారు ఉండాలి. కనుక 3వ దేవుని వాక్యంలో ఆయన ఎటువంటి దేవుడిని మాట మనకు జ్ఞాపకం చేసుకుని చూడండి మనం విన్న వాళ్ళరా. చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్త 2:16, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు ఏ సంతోషం అంట? మహా సంతోషము. డిసెంబర్ 25 ఏ పండగ? ఏ పండగ చెప్పండి, ఏ పండగ? క్రిస్మస్. అది పండగలో మహా పండగ, పెద్ద పండగ. ఏ పండగ? క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి మీరు చెప్పాలి. అక్క వాళ్ళు క్రీస్తుని ఆరాధించుట. వెరీ గుడ్. మరి కొంతమంది ఏమంటారు అంటే అన్న పండగ అంటే ఏముందన్న మనకి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోవడము, మంచి బట్టలు కట్టుకోవడము, చక్కగా దినమైన పిండి వంటలు చేసుకోవడం అది అంటారు. అయితే క్రైస్తవులుగా పండగ ఎటువంటి పండగ అంటే ఇది మహా పండగ. ఈ మహా పండుగను మనం ఏం చేయాలంటే మహాదేవుడు మనం ఏం చేయాలంటే హృదయమారా ఆరాధించాలి. అది ఇక్కడ వాక్యం రావడం మాట ఏమిటంటే చూడండి దీని వాక్యంలో ఇదిగో చూడండి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఈ పండుగ. చూడండి ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెప్పండి పండుగ. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశస్తులందరూ జరుపుకునే ఏకైక ఒకే ఒక్క పండుగ. కానీ కొన్ని పండుగలు ఒక గ్రామానికి పరిమితం ఉంటాయి, మరి కొన్ని పండుగలు ఒక ఊరికే పరిమితం ఉంటాయి, మరి కొన్ని పండుగలు ఒక రాష్ట్రానికి పరిమితం ఉంటాయి. చూడండి కొన్ని పండుగలు ఒక దేశానికి. కానీ ఈ మహా పండుగ ప్రపంచానికి, చూడండి ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ. మన జీవితంలో మా ప్రియమైన వాళ్ళ ఈ పండుగ ఎటువంటిదంటే పండుగ మానవునికి ఏం తెస్తుందంటే సంతోషము. ఏం తెస్తుంది? నిజంగా చెప్పండి, పండుగ కూడా సంతోషం ఉంటుందా? దుఃఖపడతారు అందరూ? చెప్పడాక సంతోషమేగా. చూడండి ఎంతో సంతోషం, చక్కగా గబగబా లేచి అన్ని చక్కగా శుభపరుచుకొని అవి సంతోషంగా ఉంటాం. ఏది సంతోషం అంటే ఈరోజు మా పండగ అంటాం. ఏమంటాం? ప్రజలకు ఏం చెప్తాం?
ఏది ఈరోజు ఎందుకు సంతోషిస్తున్నాం అంటే ఈరోజు మా పండగ, అందుకే మేము సంతోషంగా ఉన్నాం. ఏది ఈరోజు తలతల మెచ్చిపోతున్నాం అంటే ఈరోజు మా పండగ, అవునా కదా? అంటే పండుగ మనకి ఏమి ఆశిస్తుందంటే సంతోషము. అందుకే అంతకంటే గొప్ప సంతోషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మిస్తూ వచ్చాడు, మానవుని రక్షణ కొరకే ఆయన జన్మిస్తూ వచ్చాడు. అది ఇక్కడ ఆ మాట మనం చదువుకొచ్చిన మాట ఏమంటే, ఇదిగో ప్రజలందరి కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలియచున్నాను. ఎందుకంటే దావీదు పట్టణంలోని రక్షకుడు ఎందుకు సంతోషం అంటే మానవుని రక్షణ కొరకు దేవుడు పుడుతూ వచ్చాడు, మానవుని సంతోషపరచడానికి లోకానికి వచ్చాడు. నిజంగా మన జీవితంలో మా ప్రియమైన వాళ్ళ మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ఒకవేళ రక్షణ లేకపోతే మానవుడికి ఏముంది చెప్పండి? మానవుడికి రక్షణ లేకపోతే ఏముంది? మానవుడికి శిక్ష ఉంది. అది అది ఎంతవరకు శిక్ష? కొద్ది రోజుల, ఒక సంవత్సరమా? చూడండి, కొంతమందికి తప్పు చేసిన వారికి సంవత్సరము లేదా 2 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు, తర్వాత శిక్ష ఉండదు. కానీ ఒక మానవుడు పాపము పడి ఉంటే ఆ యొక్క వ్యక్తి మరణించిన తర్వాత జీవితాంతం నరకంలో బాధ ఉంటుంది. కొన్ని యుగ యుగాలు భక్తులు రాస్తూ వచ్చాడు, అగ్ని ఆరదు, ఏమంట అగ్ని ఆరదు, అదే నిత్యము కాల్తూనే ఉంటుంది. అయితే నిజంగా మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలి, ఎందుకు మన ప్రభువుని గణపరచాలంటే, నిజంగా ఆ రక్షకుడు మన కొరకు ఈ భూలోకంలో జన్మించి ఆ రాబోతున్న ఆ భయంకరమైన అపాయం తప్పిస్తూ వచ్చాడు. అందుకే రాస్తూ వచ్చిన మాట ఏంటంటే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ మధ్య నిజంగా ప్రభా, ఒకవేళ ప్రభా నువ్వు ఈ లోకానికి రాకపోతే నేను నిత్య నరకానికి వెళ్ళేవాడిని. అయితే ప్రభా నీవు నన్ను ప్రేమించి మీరు నాకు ఇస్తూ వచ్చిన రక్షణ బట్టి నేను ఉదయమానే నిన్ను ఆరాధిస్తున్నాను. చూడండి, మన జీవితంలో మా ప్రేమ వల్ల 3 మాటలు అంటే ఈయన మహా సంతోషం. మొట్టమొదటిగా ఈయన మహాదేవుడు మహా ప్రేమను చూపుతూ వచ్చాడు. రెండోదిగా ఈ మహాదేవుడు మహా వాత్సల్యతను చూపుతూ వచ్చాడు. 3వ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ మహాదేవుడు మహా సంతోషమును కలిగిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, చూడండి వాక్యంలో కీర్తన 74 ఈ మహాదేవుడు చేస్తూ వచ్చిన మరొక కార్యం చూడండి. కీర్తన 74 దేవుని వాక్యంలో వచ్చి కీర్తన 74 పండుగ వచ్చిన పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో దేశం అంటే అర్థము లోకంలో ఒక్కవేళ చెప్తూ వచ్చాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. అంటే ఇప్పుడు మనిషికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? మహారక్షణ. నిజంగా మన జీవితంలో మన ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మనకి ఏమని ఇస్తూ వచ్చాడు చెప్పండి? దేవుడు మనకి రక్షణ ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు రక్షణ అంటే అది మహా రక్షణ. నిజంగా రక్షణ ఇచ్చిన దేవుడు మరణించాలంటే ప్రభు నిజంగా నువ్వు నాకు ఇచ్చిన ఈ మహారక్షణ బట్టి నేను ఉదయమానే నిన్ను ఆరాధిస్తున్నావు. కనుక 4 విషయాలు. కనుక దేవుడు ఆయన మహాదేవుడు మహాప్రేమను చూపుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఆయన మహా వాత్సల్యతను చూపుతూ వచ్చాడు. 3వ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మహా సంతోషాన్ని కలిగిస్తూ వచ్చాడు. 4వదిగా ఏమిటంటే 4వదిగా మహా రక్షణ. కనుక ఈ 4 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంది. నిజంగా ప్రభా మా జీవితంలో, నా జీవితం వ్యక్తిగతంగా ప్రభా నీవు దేవుడికి లోకానికి వచ్చి ఉండకపోతే నేను లోకంలో శిక్షకు గురయ్యేవాడిని, పాపములో పతనమైపోయేవాడిని. అయితే ప్రభా మీరు నా పట్ల చూపుతూ వచ్చిన ఈ మహా ప్రేమను బట్టి, మహా వాత్సల్యను బట్టి, మహా సంతోషాన్ని బట్టి, మహారక్షణ బట్టి నేను ఉదయమానే నిన్ను ఆరాధిస్తున్నాను. ఆ రీతిగా మనం ప్రభుని దేవుని వాక్య ప్రకారం ఆరాధించేద్దాం. చూడండి, కీర్తన 95 ఈ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి చూడండి. కీర్తన
కీర్తన 95 వచనం. కీర్తన 95 ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనసును యెహోవా సన్నిధిని మోకరించు. ఇప్పుడు మాట జ్ఞాపకం చేసుకుంటే 5 ఆఖరిగా ఎందుకు మనం ఆరాధించాల దేవుడు అంటే చూడమాట, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము. పాలించడం అంటే రాజరికం. ఆయన రాజు ఉన్నాడు, మనం ఆయన ప్రజలమే ఉన్నాం. చూడండి, ఆయన దేవుడు, మనం భక్తులుగా ఉండాలి. ఆయన ఎటువంటి దేవుడు? ఆయన గొప్ప రక్షకుడు. ఆయన మన ప్రజలుగా ఉన్న దేవుడు ఒక రాయబడుతుంది. ఎందుకంటే చూడండి, ఆయన మేపు గొర్రెలం అంటే ఆయన మనకు కాపరి. ఆయన నీ జీవితానికి కాపరిగా ఉంటూ వచ్చాడు, నీకు రక్షకుడిగా ఉంటూ వచ్చాడు, నీకు రాజుగా ఉంటూ వచ్చాడు, ఆయన పోషకుడిగా ఉంటూ వచ్చాడు. ఇంతవరకు నిజంగా ఈ దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఇంతవరకు ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. చూడండి మరొక మాట చూడండి, అక్కడే కీర్తన 100 అధ్యాయం, కీర్తన 100 అధ్యాయం చూడండి 3వ వచనం. కీర్తన 103 వచనం. యెహోవాయే దేవుడు, తెలుసుకొనుడి. చూడండి ఏమిటంట, ఆయనే మనలను. ఇప్పుడు మనకి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని భూమి మీద ఎవరు పుట్టించారు చెప్పండి. భూమి మీద మనల్ని ఎవరు పుట్టించారు చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు పుట్టించారా లేకపోతే అంటారా? అనొచ్చు. ఏమండి మా నాన్న మమ్మ అనొచ్చేమో, అలా కదా. ఆయన ఊపిరిస్తేనే నువ్వు బతుకుతున్న భూమి మీద. ఈ లోకంలో నీకు జన్మనిచ్చింది దేవుడు, నీకు ఊపిరిస్తుంది దేవుడు. నిజంగా నీకు ఆత్మ ఇచ్చింది ఎవరు? బైబిల్ మాట ఉందిగా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ ఆత్మ ఎవరిది? మన జీవితంలో నీ ఆత్మ నీది కాదు, దేవుడిది. మన జీవితంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో మరణిస్తావో నీ ఆత్మ దేవుడితో ఏమైపోతుంది, పరమాత్మతో కలిసిపోతుంది. మన జీవితంలో మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే మా ప్రియమైన వారా, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. మన జీవితంలో ఎందుకంటే ఆయన మనం పుట్టిస్తూ వచ్చాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంత మాత్రం ఆయన కాపరైన దేవుడు. ప్రభా ఇంతవరకు ప్రభా నీవు నా జీవితానికి నాకు నీవు జీవమిస్తూ వచ్చే దేవుడు కనుక భక్తుడు యాకోబు రాసిన పత్రికలో నీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయిపో ఆవిరి వంటి వారు కాదా? అయితే నీకు జీవితం ఇంతవరకు ఈ 11 మాసాలు కాపాడుతూ వచ్చాడు, 12 మాసంలో మరి ప్రభుత్వం అనుగ్రహిస్తూ వచ్చాడు. నీకు జీవం ఇచ్చిన ఎవరు కాదు, నీ దేవుడే. ఆయనే మనలను పుట్టించాను, ఆయన మనను జన్మింపజేస్తూ వచ్చాడు, ఆయన మనం బ్రతికిస్తున్న ప్రతి దినము. అది బైబిల్ మాట విలాపవాక్యములు, అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచూ ఉన్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. నిజంగా మన జీవితంలో ఈ దేవుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించిన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన పరిపాలకుడు, ఆయన రాజు. కనుక ఈ రాజుని మనం ఏం చేయాలంటే మనం ఆరాధించడానికి ఇక్కడ కింద ఒక మాట చూడండి, రండి నమస్కారం చేసి మనందరూ ఏం చేయాలంట, సాగిలు పడి మన ప్రభుని మనము ఆరాధించాలి. ఆ రీతిగా ఈ దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే మొట్టమొదటిగా ఈయన మన పట్ల మహాప్రేమను, చెప్పండి ఎటువంటి ప్రేమ అంట? మహాప్రేమ. రెండో మాటగా ఆయన మన పట్ల మహా వాత్సల్యత చూపుతూ వచ్చాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన మహా సంతోషాన్ని
కలిగిస్తూ వచ్చాడు. 4 మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మహారక్షణ కలిగిస్తూ వచ్చాడు. 5 ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని జన్మింపజేస్తూ వచ్చిన ఆయన మన సృష్టికర్త, ఆయన మన యొక్క పాలకుడు, మన రక్షకుడు, మనకు జీవించిన దేవుడు. ఇటువంటి దేవుడు మనం హృదయంగా ఆరాధన చేద్దాం. ఆ దేవుడు మనకు సహాయపడదు కాక. లేచిన బడితో పాల్పడుకుంటాం, తర్వాత మనం వెళ్తాం.